అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మేము ఇప్పుడు జాతరకి వెళ్తున్నాము. ఇక్కడ కొళగల్ అని ఉంది, మేము ఉండే దగ్గర నుంచి ఒక 15 కిలోమీటర్స్. అక్కడ జాతర జరుగుతుంది. సో జాతరకి మేము వెళ్తున్నాము. మా వదిన ఇన్వైట్ చేశారు, నేను అండ్ మా ఆయన మమ్మల్ని, అంటే మా ఆయన్ని ఇన్వైట్ చేశారు. మా ఆయనతో పాటే ఇంకా మేము కూడా వెళ్తున్నాం. జాతర చూసినట్లు ఉంటుంది, నచ్చితే ఏదైనా కొనుక్కోవచ్చు కదా జాతరలో అని జాతరలో ఏదైనా కొనుక్కోవచ్చు కదా అని వెళ్తున్నాం మేము. సో బాయ్. నేను మా విశ్రుతిని అయితే తీసుకొని రాలేదు, వాడిని ఇంట్లో అమ్మ దగ్గర పెట్టేశాను. వాడికి కొద్దిగా ఫీవర్ గా ఉంది, ఏడుస్తూనే ఉన్నాడు. ఇంకా అక్కడికి వస్తే మరీ ఏడుస్తూనే ఉంటాడు అని నేనేమి ఇంకా తీసుకొని రాలేదు. అనీజీగా ఫీల్ అవుతాడు వాడు. అండ్ మా వారిని చాలా సతాయిస్తాడు వాడు తీసుకొని వస్తే కూడా. అందుకే ఇంకా వాడిని ఇంట్లో వదిలేసి మేము ముగ్గురం వచ్చాము. మీకు కూడా చూపిస్తాను నేను అక్కడ ఏం జాతర జరుగుతుంది ఏమి అని. దుర్గమ్మ అమ్మవారి జాతర అని చెప్పారు, దుర్గమ్మ జాతర. సో జాతరకి వెళ్దాం. ఇక్కడ నుంచి ఒక 15 కిలోమీటర్స్. 15 కిలోమీటర్స్. నాతో పాటు మీరు కూడా చూడండి, చూపిస్తాను. ఇంకా మేము అంత ప్రొఫెషనల్ యూట్యూబర్స్ కాదు, ఇంకా అంత ప్రొఫెషనల్ యూట్యూబర్స్ నిజంగా కాలేదు. సో కొద్దిగా ఏమైనా మిస్టేక్స్ ఉన్నా కూడా మీరు చెప్పియండి ఎలా ఏమి అని, నేను నేర్చుకుంటాను. ఎందుకంటే నాకు ఇంకా మంచిగాని చెడు కానీ మీరే కదా చెప్పాల్సింది. సో మీరు చెప్పియండి, నేను నేర్చుకుంటాను. చెప్పు ఇవ్వాల్సింది కాదు, చెప్పాల్సింది. చెప్పాల్సింది. ఓకే. నా తెలుగు ఇట్లే ఉంటుంది. ఓకేలే, నేనే కదా నీకు కరెక్ట్ చేసేది ఎప్పుడు. అవును నువ్వే. మరి చెప్తున్నా, అయినా కూడా మా సబ్స్క్రైబర్స్ కి నేను ఏం మాట్లాడినా కూడా అర్థమవుతుంది కదా. కొళగల్లోకి అయితే ఎంటర్ అయిపోయాము. ఎంటర్ అయితేనే పెద్దగా ఆంజనేయ స్వామి విగ్రహం అయితే ఇక్కడ ఉంది. ఎంత బాగుంది కదా, ఎంత పెద్దగా ఉంది చూడు కదా. 50 ఫీటా పైనే ఉంటుంది, ఇంకా పైన. ಎಷ್ಟು ಚೆನ್ನಾಗಿದೆ ಅಲ್ವಾ. జై శ్రీరామ్. ಆಕ್ಚುಲಿ ಅಂತ మా వదిన చెప్తుంది, ಏನಕ್ಕೆ ನೀವು ಹೇಳೋದು ಆಂಜನೇಯ ಸ್ವಾಮಿಗೆ ಹೆಂಗ್ ಮುಗಿಬೇಕು ಅಂತೀರಲ್ವಾ. ಅದೇ ಜೈ ಶ್ರೀ ಅಂದ್ರೆ ಆಂಜನೇಯನ ಓಂ ಆಂಜನೇಯ ನಮಃ ಅಂತ ಅನ್ನಕ್ಕಿನ್ನ ಜೈ ಶ್ರೀರಾಮ್ ಹೇಳ್ರಿ. ಒಂದ್ಸತಿ ಆಂಜನೇಯ ನೆನ್ಸ್ಕೊಳ್ಳೋದು ಒಂದೇ, ಒಂದ್ಸತಿ ರಾಮ ನೆನ್ಸ್ಕೊಳ್ಳೋದು ಒಂದೇ. ಕೋಟೆ ಸತಿ ಆಂಜನೇಯ ನೆನ್ಸ್ಕೊಂಡಷ್ಟು ಪುಣ್ಯ. ಜೈ ಶ್ರೀರಾಮ್ ಅಂದ್ರೆ ಅದೇ. ನಾವು ಆಂಜನೇಯ ಭಕ್ತರು, ಆಂಜನೇಯ ರಾಮನ್. ಸೊ ಡೈರೆಕ್ಟ್ ಆಗಿ ರಾಮನ್ ಮಾಡಿದ್ರೆ ಡಬಲ್ ಪುಣ್ಯ. ಜೈ ಶ್ರೀರಾಮ್. ಜೈ ಶ್ರೀರಾಮ್. ఇది జాతర అಲ್ಲ, ఇది ದೇವ್ರಿಗೆ మరీ ಹೊಡೆದಿರೋದು జాతర కాదు ఇది. అంటే యాటలు కొడతారు కదా, అది జాతర వేరు. ಅಂಗಡಿಗಳೆಲ್ಲ ಇದೆ ಊರಿ ಅದೇ ಜಾತ್ರೆ ಐತೆ ನೋಡ್ರಿ, ಬರ್ದವ್ರೆ ಆಂಜನೇಯ ಇದೆಲ್ಲ 20 ಅದು ಬೇರೆ ರೀ, ಅದು ಶ್ರೀರಾಮ್ ನವಮಿದ್ರಿ. ಏಯ್ ನೋಡ್ರಿ ರೀ, భక్తులందరికీ ఉగాది మరియు శ్రీరామ ಅತ್ತ ಹೇಳ್ರಿ. ఇప్పుడు ఇంకా దిగుతున్నాం. ಎಲ್ಲತ್ತೆ ಇಲ್ಲಿ ನೆಟ್ವರ್ಕ್ ಇಲ್ಲ, ಸೊಂದ್ ಇಲ್ಲಿ ಬಂದಿದ್ ನಾವು. ఆయన బాగున్నారా? ಅದು ಇಲ್ಲತ್ತೆ. ಓನಪ್ಪ ಸರಿ ಸರಿ. ಫುಲ್ಲು ಹಳ್ಳಿ ಅಂದ್ರೆ ఇంట్లో జ్వరం ನಾವು వాడిని ఇంట్లో పెట్టొచ్చినాము. మా వదిన ఓనప్ప అన్న భార్య. మీరుండేదన్నా ఇక్కడేనా? కొలగల్లా మీది? నెట్వర్క్. టెంపుల్కి వచ్చాము, రండి. బా ನೋಡ್ರಿ ದೇವ್ರು రెండు నిజంగా ಅಬ್ಬಬ್ಬಬ್ಬಬ್ಬಾ, ದೇವ್ರು ನೋಡಕ್ಕೆ ಚಂದ ಇದೆ. ಎಷ್ಟು చూడు ఇక్కడ. ಓ ಧ್ವಜಸ್ತಂಭ ಇವತ್ತೇ ಏನೋ ರೀ ಎಡೆ ಹಾಕಿದ. బా అక్కడ చూడు ರೀ, అమ్మవారు చూడు. జగన్మాత కాపాడ కాపాడమ్మా.
స్వామి వీడియో తీసుకోవచ్చు కదా హాయిగానండి. యూట్యూబ్ లో పెడతాను ఓకే. మీరు కానీ స్వామి మీరు మీ పని మీదే ఓం యశస్కరం బలవంతం గ్రహంతం జనవరాచార్య భగవాన్ దీర్ఘమాయు సంత శ్రేణితే శ్రేణిత్య మంగళాని భవంతో. ఓం దేవస్య గృహే గృహే మనయో వసంత వసంత దేవానాం దేవానాం కవ్య 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 పాద్యవసః ఇతి వాద్యవసః దేవ ఇదం ఇదం మే సుమనస్య మానో దేవా దివి దివి దేవా దేవా దీర్ఘం దీర్ఘం దీర్ఘమాయు విష్ణుశ్రీమాన్ భవ బ్రహ్మరాయుర్భవ ధాన్యం ధనం వసం బహుపుత్రలాభం శత సంవత్సరం దీర్ఘమాయు చిరంజీవి చిరంజీవి సకునో భవంతు శతమాననుకూల్యమ శతమానం భవత శత ఆయుష్యేంద్రియ ప్రతేతే స్థాతే. చేస్తాం స్వామి ఇప్పుడు. ఇప్పుడే వచ్చాము ఇంకా. అవునండి పిచ్చుకుటి సుబ్బు 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 విషుకుటి రాలే. సుబ్బు విశ్రుత మా ಬಾಬು పేరు ವಿಶ್ರುತ್. ಮುಗ್ಗುನ ಮೂರತ್ರ ಹಾಕೊಡಲ್ವಾ ಕೇಳಿ ಪಾದಕ್ಕೆ? ಅಯ್ಯೋ ಅವ್ರು ಹೋಗ್ಬಿಟ್ರಾ ಬಾಬು ಅವ್ರ ಪಾದಾల దగ్గర పెట్టిస్తారా? ಇಲ್ಲ ಸರ್, వీళ్ళది బెంగళూరులే ಹೊಸಕೋಟೆ అక్కడంతా ಅಮ್ಮವ್ರಿಗೆ కాటరం గుడి ಅಲ್ಲೇ ಕಾಟೇರಮ್ಮ ಹತ್ರನೇ ಮನೆ. మేము ఈసారి పోవాలి కాటేరమ్మకి. అక్కడ ಹೌದಾ? ಎಲ್ಲಿ ఏ ಕಂಬಳಿಪುರಾಗ అయిపోతుంది కూడా. ಕಾಯಿ ಕಟ್ಟದ್ರಾ? ఈసారి వెళ్ళాలి మేము కూడా కాటేరమ్మకి. ಅಂದ್ರೆ ಎರಡಿದೆ ಕಾಟೇರಮ್ಮ. ಅದು ಉಪ್ಪಾರಳ್ಳಿ ಹತ್ರ ಇಲ್ಲ, ಅಲ್ಲಿ ದೊಡ್ಡದು ಕಾಡು. తర్వాత నెక్స్ట్ ఏదనుకున్నా అవుతుంది పని. అవునా? అంటే మనస్ఫూర్తిగా మొక్కుకోవాలి. అదే అదే ఏదైనా అంతే మనస్ఫూర్తిగా మొక్కుకోవాలి. ఏ దేవుడు టైం ఎంత? 21 రోజు. 21 రోజు. 21 రోజు అంటే ఎట్లా అండి అది? అంటే ఒక నిమిషం అమ్మాయికి చెప్పండి. మామూలుగా చెప్పండి. 21 రోజు 21 రోజులు అయిపోతుందండి ఏ పని అనుకున్నా. అంటే అరక ఏం చేసుకోవాలి అమ్మవారికి? అంటే మనకు పని అయ్యాక ఈ పని చేస్తా, ఈ అభిషేకం చేయించుకుంటామని, లేకపోతే చీర మన ఓపిక చీర జాకెట్ పెట్టుకుంటామని, లేకపోతే పూతను వేసుకుంటామని. మీరు ఏమంటారు? అదే అదేలేండి. ఏట వేసుకుంటాం, బలి వేసుకుంటాం అనుకుంటే బాగుంటుంది. అది కృష్ణానగర్ క్యాంప్ అండి. ఈ క్యాంప్లో 2001లో ఈ దేవస్థానం మాఘబహుళ దశమి రోజున ప్రతిష్టాపన చేశారు. కరెక్ట్గా ఇప్పటికి 25 ఇయర్స్. ఓకే. ఈ 25 ఇయర్స్ సెలబ్రేషను ఒక 8 to 9 days నుంచి జరుగుతున్నాయి. ఓకే. లాస్ట్ డే ఈరోజు. లాస్ట్ డే రోజు. జాతర ప్రతి సంవత్సరం ఎప్పటి నుంచి ఎప్పుడు దాకా స్వామి? ప్రతి సంవత్సరం 1 or 2 days చేస్తాం స్వామి. ఈ సంవత్సరమే 9 days చేశారు. సో ఇదే లాస్ట్ డే. లాస్ట్ డే కుంభాభిషేకము, ఓకే, అన్ని చండీ హోమాలు అన్ని జరిగినాయి 9 days. ఓకే ఓకే. నిన్న అమ్మవారి ఆంధ్రప్రదేశ్ నుంచి అమ్మవారి కథ చెప్పడానికి వచ్చేసాం అంగార నుంచి. ఓకే. నేను రాత్రి నైట్ అంతా చెప్పారు సార్. అవునా? ఓకే. ఇప్పుడు ఇది ప్రతి దసరాకి 10 days నవరాత్రి బాగా చేస్తారు అమ్మవారు కదా. అభిషేకాలు, కుంకుమార్చనలు, సహస్రనామార్చనలు బాగా చేస్తారు స్వామి. విశేషంగా అలంకారం నాకు చాలా చాలా కనివింపుగా ఉంది అమ్మవారు. ప్రతి ఒక రోజు దసరాలో ఒకళ్ళు అలంకారానికి ఇస్తారు. ఒకళ్ళు ఇద్దరు పోటీ పడి ఇస్తారు. చాలా పవర్ఫుల్ అండి. అదే మనం ఇప్పుడు మనకి ఏదైనా కోరిక ఉంది స్వామి, ఒకటి అనుకోని ఇప్పుడు ఏమేమి ఎట్లా అంటే అంటే రోజు ఆ 25 రోజులు 21 రోజు గుడికి రావాలా స్వామి, లేకపోతే ఎట్లా? మనం అనుకొని మన పని అయినాకైనా రావచ్చా? అనుకొని వెళ్ళిన తర్వాత పని అయినాకైనా రావచ్చా? లేదా ప్రతి అది అయ్యే వరకు ఏమైనా వస్తూ ఉండాలనా? అట్లా ఏమైనా అలా ఏం లేదు. మనం అనుకున్నా కాటరం లాగా 9 వారాలు అట్లంతా ఏం లేదు. మనం అనుకొని ఆ అమ్మవారు చేసి ఇచ్చినాక వచ్చి మనం ఏం అరక చేసుకుంటామో దాన్ని తీరిచ్చేస్తే సరిపోతుంది.
సరే థ్యాంక్ యూ ಥ್ಯಾಂಕ್ ಯು ಸ್ವಾಮಿ ಥ್ಯಾಂಕ್ ಯು ಅಮ್ಮ. ಸುಬ್ಬು ಅಲ್ಲೇ ಇರ್ತೀಯಾ? ಮಾಮಿ ನೋಡ್ದ ನೀನು? ಮಾಮಿ ನೋಡ್ದ? ಮಾಮಿ ಮಾಡ್ದ? ಮಾಮಿ ಮಾಡ್ದ? ತಾಯಿ ನಮ್ಮಮ್ಮ ಗಮ್ಮಡಮ್ಮ ಎಲ್ಲಾರನು ಈ ಗಣೇಶ ಮಾಮಿ ಗಣೇಶ ಬಸ್ಕಿ ಅಲ್ಲೊಟ್ಟು ಸುಬ್ರಹ್ಮಣ್ಯ ನಮ್ಮ ಬಾಸು. ನೀರ್ ಇದ್ದಿದ್ರೆ ಅವನು ಹೊಡಿಯಕ್ಕೆ ನಿಂಬೆ ಹಣ್ಣು ಕೊಟ್ಟಿದ್ದಾರೆ. ಅದೇ ಹೇಳ್ದೆ. దర్శనం అయిపోయింది. ದೇವ್ರು ತುಂಬಾ ಚೆನ್ನಾಗಿದೆ. ತುಂಬಾ ಅಂದ್ರೆ ತುಂಬಾ అంటే అమ్మవారు చూడడానికి ఎంత కళగా ఉంది. ತುಂಬಾ ಚೆನ್ನಾಗಿದೆ. చాలా పవర్ఫుల్ అని ఇక్కడ అందరు చెప్తున్నారు. ఏదనుకున్నా దుర్గమ్మ అంట దుర్గమ్మ అమ్మవారు. ఏ దేవుడైనా కూడా మనం నమ్మితే అది పవర్ఫుల్. నిజ 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 మనం నమ్మాలి అంతే దేవుణ్ణి. మనం కోరుకునే కోరికలు మంచిగా ఉండాలి అంతే 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 అಷ್ಟೇ. సో ఇప్పుడు ఫుడ్ తినేకైతే వెళ్తున్నాం మేము. ఆరి ಶಾವ್ಗೆ ನಂಗೆ ಏನಂದ್ ಏನ್ ಬಿಟ್ರಿ కొంచెం కొంచెం చాలా కొంచెం ಸಾಕು ಸಾಕು ಸಾಕಪ್ಪ. కొంచెం కొంచెం ಅಷ್ಟೊಂದು ಬೇಡ. ಒಂದ್ ಪೀಸ್ ಹಾಕಿ. ಅಷ್ಟು ಬೇಡ 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 ಬೇಡ. ಒಂದ್ ಪೀಸ್ ಹಾ ಸಾಕು. ಹಾ ಫೈನ್. మరి నువ్వు దీంట్లోనే తినేసేయి. ಹಾ ಸಾಕು. చాలు చాలు కొంచెం కొంచెం చాలు 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 ಸಾಕು ಸಾಕು. ವೆರೈಟೀಸ್ ಚೆನ್ನಾಗಿದೆ. ఫుడ్ బాగుంది అని తింటే మా ఆయన ఒక పని చేశారు. మా ఆయన చేసిన పనికి మొత్తం వామిట్ అయిపోయింది. నవ్వుతుంది మా వదిన. లస్సీ ఇచ్చారు. బటర్ మిల్క్ నేను నార్మల్గా బటర్ మిల్క్ తాగుతాను. లస్సీ అస్సలు తాగను. అందులో షుగర్ స్వీట్నెస్ ఎక్కువ ఉంటుందని నేను అస్సలు తాగను. నువ్వు హ్యాపీ కదా? జరుగుతుంటాయి అప్పుడప్పుడు. నువ్వు హ్యాపీ కదా? చాలా నిజంగా అమ్మవారి దగ్గర ఫుడ్ ఎంత బాగుంది, ఎంత టేస్ట్గా ఉంది అని బాగా తిన్నాను. ನಂಗೆ ಮಟನ್ ಕರಿಗಿನ ಚಿಕನ್ ಕರಿ ಇಷ್ಟ ಆಯ್ತು. సాంబార్ అయితే చాలా బాగుంది యాక్చువల్గా. మొత్తం అంతా వచ్చేసింది. మొత్తం వచ్చేసింది. కడుపులో ఏమీ లేదు. ఓకే, సో ఇంతటితో ఈ వీడియో అయితే ఎండ్ చేస్తున్నాము. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాము. మీకు కనుక ఈ వీడియో నచ్చితే మర్చిపోకుండా లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. చలో బాయ్ బాయ్. మా సుబ్బు కోసం ఒక లైక్ ఎక్స్ట్రా పడాలి. బాయ్.